హాయ్ అండి, నేను శ్రీలతని. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఎప్పుడూ కోరుకుంటాను. వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ ఎస్ఎస్ ఎంటర్టైన్మెంట్స్. ఈ మధ్య ఎందుకో వీకెండ్ అట్ అనిపిస్తుందండి. ఇంకా లాభం లేదు, హెల్త్ మీద కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టాలని ఫిక్స్ అయ్యానండి. ఇక వెంటనే యూట్యూబ్ మొత్తం తిరిగేసిన. హెల్తీ ఫుడ్ ఏమున్నాయా, జ్యూస్లు ఏమున్నాయి, అవి ఇవి మొత్తం జల్లెడ పట్టి ఈ బూడిద గుమ్మడికాయ జ్యూస్ మంచిదని ఫస్ట్ దీంతో స్టార్ట్ చేసాయిగా. మనకు ఆలోచన వచ్చిందే లేటు. ఇక జెంట్స్ని బతకనిస్తామా? ఏమండి, బుడిద గుమ్మడికాయ ఎప్పుడు తెస్తున్నావు జ్యూస్ చేయాలి, ఎప్పుడు తెస్తున్నావు బుడిద గుమ్మడికాయ నేను జ్యూస్ చేసుకొని తాగాలి అని వెంట పడి పోరు పెట్టి మరి గుమ్మడికాయ కొన్నాను. నేను ఫస్ట్ ఈ బుడిద గుమ్మడికాయ జ్యూస్ యూట్యూబ్లో చూసినప్పుడు అండి, ఇదేంటి గుమ్మడికాయని మనము గుమ్మాన్ని కట్టుకుంటాం కదా, అలాంటి దాన్ని జ్యూస్ చేసుకొని తాగుతున్నారా అని ఫీల్ అయ్యా ఫస్ట్. తర్వాత గుర్తొచ్చింది, మా చిన్నప్పుడు మా మమ్మీ ఈ గుమ్మడికాయతోటి హల్వా చేసేదండి. సమ్మర్ రాగానే గుమ్మడికాయ హల్వా చేసి పెట్టేది మా మమ్మీ. ఎర్లీ మార్నింగ్ లేవగానే నేను మా అన్నయ్య బ్రష్ చేసుకొని హల్వా తినేటోళ్ళము. సూపర్గా ఉండేది ఆ హల్వా. అలానే ఈ బూడిద గుమ్మడికాయతోటి వడియాలు పెట్టేదండి మా మమ్మీ సమ్మర్లో. సూపర్ ఉండేయండి. ఈ 1 year మొత్తం స్టోర్ ఉంటాయి ఆ గుమ్మడికాయ వడియాలు. అది పులుసులు, పుల్లకూరలు, ఆకు పుల్లకూరలు ఇట్లాంటివి చేసుకున్నప్పుడు అవి ఫ్రై చేసి పెట్టేది మా మమ్మీ. సూపర్గా తినేటోళ్ళం. నాకు బూడిద గుమ్మడికాయ అంటే గుమ్మని కట్టడం ఒకటి, దిష్టి తీస్తారా ఇంకొకటి విషయం అండి. ఈ గుమ్మడికాయ అనగానే దిష్టి తీస్తారు కదా, పెళ్ళి చేసుకొని రాగానే వాటికి దిష్టి తీసుకోవడానికి కానీ 3 రోడ్లు కలిసిన చోట దిష్టి తీసి పడేయటము, ఇవే బాగా గుర్తు గుమ్మడికాయ అంటే నాకైతే. అలాంటి గుమ్మడికాయతో జ్యూస్ చేసుకొని తాగుతారు. దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయని తెలిసిందండి. ఇన్ని రోజులు ఏం చేస్తున్నా నేను, నాకు ఇది ఏమీ తెలియదే, ఏదో బతికేస్తున్నా అనిపించిందండి. ఎంతసేపు మార్నింగ్ లేవడము, టీ పెట్టుకొని తాగడము, బొండాలు వేసుకుందామా, పకోడీ తిందామా, పునుగులు తిందామా, ఇదే పనండి. ఇక మార్చాలి, ఈ లైఫ్ స్టైల్ మొత్తం మార్చాలని ఫిక్స్ అయిపోయా. కానీ ఈ ఆరాటం ఎన్ని రోజులు ఉంటుందో తెలియదండి నాకైతే. కానీ నాకు ఒకటి అర్థమైందండి ఈ జ్యూస్ చేశాక, హెల్దీగా తినాలి తాగాలి అనుకున్నప్పుడు చాలా పని ఉంటుందని మాత్రం అర్థమైంది నాకు. కానీ ఏం చేస్తాం, హెల్త్ కోసం తప్పదు కదా. ఇంత హెల్దీ ఫుడ్, హెల్దీ జ్యూస్లు అంటే నాకు మా ఫ్రెండ్ గుర్తుకొస్తుందండి. మేము సాగర్లో ఉన్నప్పుడు మా పైన భారతి అని మా ఫ్రెండ్ వాళ్ళు ఉండేటోళ్ళు. వాళ్ళు మాత్రము చాలా హెల్దీ జ్యూసులు రోజు మార్నింగ్ లేవని ఏదో ఒక జ్యూస్ చేసుకోవడము, లంచ్లో కూడా చాలా హెల్దీగా తినేటోళ్ళు. మా ఫ్రెండ్ భారతి లాగా చేయాలంటే చాలా పని ఉంటుందని నాకు ఇప్పుడు అర్థమైంది. ఈ రోజు నుంచి ఇంట్లో మార్నింగ్ టీ బంద్ చేసి రోజు డైలీ ఏదో ఒక జ్యూస్ తాగాలని ఫిక్స్ అయిపోయానండి. సర్లే ఎన్నో అనుకుంటాం, అవన్నీ జరుగుతాయా ఏంటి అనుకుంటున్నారా? ఏమో చెప్పలేమండి. ఇంకా ఈ బూడిద గుమ్మడికాయ జ్యూస్ విషయానికి వస్తండి, గుమ్మడికాయని ఇట్లా గోరుతో గిచ్చితే ఘాటు పడేటట్టు ఉండాలంట లేతది. ఈ గుమ్మడికాయ జ్యూస్ కోసం తెచ్చింది అయితే మరీ లేతగా ఉండొద్దు, మరీ ముదురు ఉండొద్దు అంటండి. మరీ లేతగా ఉంటేనేమో మొత్తం గింజలే ఉంటాయి, ముదురు అయితేనేమో అందులో వాటర్ కంటెంట్ మొత్తం తగ్గిపోయి పీచు ఎక్కువ అవుతుందండి. అందుకని మీడియంగా ఉన్నదైతే తెచ్చుకోవాలి జ్యూస్ కోసము. నేను యూట్యూబ్లో చూసింది అయితే ఏంటంటే, కొంతమంది మాత్రం ఈ బూడిద గుమ్మడికాయని పొట్టుతోటే వేస్తున్నారు. నేనైతే పొట్టు తీసేసి వేసాను. గింజలు కూడా తీస్తున్నారు కొంచెంమంది. కాకపోతే బూడిద గుమ్మడికాయ గింజలు మనం డబ్బులు పెట్టి కొనుక్కుంటాం కదండి, మరి అలాంటి ఇందులో ఎందుకు తీస్తున్నారో నాకు అర్థం కాలేదు. అందుకే నేను బూడిద గుమ్మడికాయ గింజలు కూడా వేసా, ఓన్లీ పొట్టు ఒకటి తీసా. అందులో కొంచెం అల్లము, కొంచెం కరివేపాకు వేసి మిక్సీ పడుతుంది. నేను మిక్సీలో ఈ ముక్కలు ఓన్లీ అల్లము కరివేపాకు వేసాను. ఇంతవరకు అయితే వాటర్ వేయలేదండి. ఫస్ట్ టైం నేను వాటర్ వేయలేదు. సరే అందులో ఎంత జ్యూస్ వస్తుందో చూద్దాము. తర్వాత వాటర్ కలిపి మళ్ళీ ఒకసారి మిక్సీ తిప్పుతామనే తాడుతోటి నేను వేయలేదు. చూసారా, క్రీము పేస్ట్ లాగా మిక్సీ పట్టేసిన. మనము కరివేపాకు వేయడం వల్ల గ్రీన్ కలర్ వచ్చిందండి, లేదంటే దీనికి ఒక వైట్గానే ఉంటుంది కదా యాష్ గార్డు. బూడిద గుమ్మడికాయకి ఒక కలరు, ఒక టేస్ట్ అనేది ఏమీ ఉండదండి. మనం దాంట్లో వేసే దాని ఫ్లేవర్స్ని బట్టే దాని కలర్ కానీ మన టేస్ట్ కానీ మారుతుంది. నేను కరివేపాకు వేయబడిన వల్ల గ్రీన్ కలర్ వచ్చింది అంతే. నేనైతే ఈ ఫిల్టర్ వాడుతున్నానండి. ఈ ఫిల్టర్లో అది పోసేసి మిక్సీ క్రీమ్ అంతా పోసేసి చేతితో ప్రెస్ చేసేసి మొత్తం జ్యూస్ బయటికి తీస్తాను. గుమ్మడికాయలో చాలా ప్రాణశక్తి ఉంటుంది కాబట్టి మరి అలాంటి ప్రాణశక్తి ఉన్న గుమ్మడికాయని మనం వేస్ట్ చేస్తే ఎలా చెప్పండి. అలాంటి అంత ప్రాణశక్తి ఉన్న గుమ్మడికాయ జ్యూస్ని మనం తాగితే చాలా మంచిది కదా. ఈ బూడిద గుమ్మడికాయ జ్యూస్లో మన బాడీలో ఉన్న హీట్ని తగ్గించడం బాగా పనిచేస్తుందండి. ఇందులో అనేక సూక్ష్మ పోషకాలు, అనేక యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయంట.
కొలెస్ట్రాల్ కూడా బాగా తగ్గుతుందంట. పొట్టలో ఉండే మంట తగ్గడానికి కానీ, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం రాకుండా చూడడానికి, బాడీలో రిపేర్ చేయడానికి, క్లీనింగ్ చేయడానికి, బ్లడ్లో ఉన్న షుగర్ లెవెల్స్ను పెరగకుండా చూడడానికి, జీర్ణక్రియని మెరుగుపరుస్తుంది, జ్ఞాపక శక్తిని పెంచుతుంది. కాబట్టి ఇది పిల్లలకైతే చాలా మంచిదండి. పిల్లలు చదువుకునే పిల్లలకు వ్యాధి నిరోధక శక్తిని కూడా పెంచుతుందంట. దీనిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి గుడ్ బ్యాక్టీరియాని కడుపులో పెంచుతుంది. మన బాడీలో ఎప్పటి నుంచో పేరుకుపోయిన టాక్సిన్స్ మొత్తం బయటకు వెళ్ళగొడుతుందంట. ముఖ్యంగా థైరాయిడ్ ఉన్న వాళ్ళకు బాగా యూజ్ అంటండి ఈ జ్యూసు. హైపోథైరాయిడ్ కానీ, హైపర్ థైరాయిడ్ కానీ రెండింటికి కూడా సూపర్గా పనిచేస్తుందంట. ఇది వెయిట్ లాస్ కూడా బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు యూట్యూబ్లో ఎక్కడ చూసినా గట్ హెల్త్ అని బాగా వినపడుతుంది, చూసారా మీరు? ఆ గట్ హెల్త్ మనకు చాలా ఇంపార్టెంట్. అలాంటి గట్ హెల్త్ను కూడా కాపాడుతుందంట. ఆస్తమా ఉన్న వాళ్ళు ఈ జ్యూస్ తాగితే వెంటనే జలుబు చేస్తుందండి. ఎందుకంటే ఈ జ్యూస్ బాడీలో హీట్ని తగ్గిస్తుంది కాబట్టి. అందుకే ఆస్తమా, ఎలర్జీ ఉన్న వాళ్ళు ఈ జ్యూస్లో కొంచెం హనీ, కొంచెం పెప్పర్ కలిపి వేసుకొని జ్యూస్ తాగితే బెటర్ వాళ్ళకు. కొంతమంది ఇందులో పుదీనా, కొత్తిమీర, ఇంకా కొంతమంది అయితే లెమన్, ఇంకా కొంతమంది బ్లాక్ సాల్ట్ కూడా వాడుతున్నారు. నేను మొన్న ఒక వీడియోలో చూసానండి, ఈ గుమ్మడికాయ జ్యూస్లో పెరుగు కలిపి కూడా తాగారు. దీనివల్ల ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయని తెలిసాక తాగకుండా ఉంటామా చెప్పండి? ఈ గుమ్మడికాయ జ్యూస్ ఫిల్టర్ చేశాక 3 గ్లాసులు అయిందండి నాకు. ఒక గ్లాస్ అత్తయ్యకి ఇచ్చాను, ఒకటి మా వారికి ఇచ్చాను, ఒకటి నేను. ఇన్ని బెనిఫిట్స్ ఉన్న ఈ గుమ్మడికాయ జ్యూస్ని మీరు తాగారా? మీలో ఎవరైనా తాగితే కామెంట్ చేయండి. అందులో మీరు ఇంకేమేమి కలుపుతారో కూడా కామెంట్ చేయండి. ఈసారి నేను అలా ట్రై చేస్తాను. ఇంకా అలానే ఎర్లీ మార్నింగ్ తాగే జ్యూస్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. బాయ్ బాయ్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.